ఇక గత ఎన్నికల్లో సీమ మొత్తం ఓవైపు, అనంతపురం జిల్లా మరోవైపు అన్నట్లు ఉంది పరిస్థితి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల టీడీపీ జయకేతనం ఎగురవేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత ఆ రేంజ్లో టీడీపీ హిట్ అయింది అనంతపురంలోనే. ఈ ఫలితాల ఎఫెక్ట్తో చంద్రబాబు అనంతపురం జిల్లాపై మరింతగా ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఎక్కువగా అనంతపురాన్నే కేంద్రంగా చేసుకున్నారు. ఈసారి కూడా అక్కడ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అనంతపురం జిల్లా టీడీపీలో టిక్కెట్ల గోల మొదలైంది. ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు తమకు తమ వారసులకు కేటాయించాలంటూ జిల్లా ముఖ్య నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు ముఖ్య నేతల పనిలో పనిగా తమ మనసులోని వాటిను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని అధిష్టానం కూడా సంకేతాలు ఇవ్వడంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ జయకేతనం. సీన్ రిపీట్ చేయాలని భావిస్తోన్న చంద్రబాబు భారీగా టీడీపీ టికెట్ల ఆశావహులు. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారట చంద్రబాబు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు జోరుగా జరుగుతున్న వేళ అనంతపురం టికెట్ ఆశావహులు జిల్లాలో తెగ పర్యటిస్తున్నారు. ఎడతెగని మంతనాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్సీ, రాష్ట్ర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత భర్త, మాజీ మావోయిస్టు నేత పోతుల సురేష్ హిందూపురం లోక్సభ టికెట్ను ఆశిస్తూ హిందూపురం పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దశాబ్దాల పాటు అనంతపురం జిల్లాలో పేదల కోసం మావోయిస్టు ఉద్యమంలో పనిచేశానని, జిల్లా ప్రజలతో పాటు నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీర్వదిస్తే హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు సహకరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అభ్యర్థిస్తున్నారు. ఈ జిల్లాలో ఉండే ముఖ్యమైన నాయకులతో అందరితో కలిసి నేను కూడా పార్టీ అభివృద్ధి కోసం ఈ జిల్లాలో పనిచేశాను. నాకు కూడా 56 ఏళ్ళు వచ్చాయి. సంవత్సరం నుంచి కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేదు, బీపీ కూడా ఉంది. నేను ఇంతవరకు జిల్లా నుంచి ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. అందువల్ల నేను ఈసారి హిందూపురం నుంచి పోటీ చేయాలని చెప్పేసి జిల్లా నాయకుల సహకారంతో హిందూపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసి మీ అందరి సహకారంతో అఖండ మెజార్టీతో గెలుస్తానని కూడా తెలియజేస్తున్నాను. మరోవైపు హిందూపురం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. పుట్టపర్తి, పెనుగొండ, హిందూపురం నియోజకవర్గాల్లో ఏ సీటు కేటాయించినా తప్పకుండా గెలుస్తానంటూ అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అంతేకాకుండా తన కుమారుడు నిమ్మల శిరీష్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడని, అధిష్టానం అవకాశం కల్పిస్తే 2 స్థానాల్లోనూ గెలిచి చూపిస్తామంటున్నారు. పార్టీ అధ్యక్షుల వారికే వదిలిపెట్టాను. మీరు ఎక్కడ నిర్ణయం తీసుకొని ఏ ఎన్నికల్లో పోటీ చేయమంటే దానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీగా పంపించినా సిద్ధంగా ఉన్నాను, ఎమ్మెల్యేగా పంపించినా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు చివరిగా వాళ్ళు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడుతుంది. చెప్తూ కదా, పార్టీ తీసుకునే నిర్ణయం మీద హిందూపురం నుంచి కంటెస్ట్ చేయమంటే పార్లమెంట్కి హిందూపురం నుంచి కంటెస్ట్ చేస్తాను, లేదా పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమంటే పెనుగొండ నుంచి చేస్తాను, లేదా పుట్టపర్తి నుంచి చేయమంటే పుట్టపర్తి నుంచి చేస్తా. పార్టీ ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అక్కడ నేను పోతాను. టీడీపీలో 3 దశాబ్దాలుగా వివిధ పదవులు, హోదాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం నిమ్మల కిష్టప్ప సొంతం. మంత్రిగా, ఎంపీగా పనిచేసిన తనకు విస్తృతమైన ప్రజా సంబంధాలు ఉన్నాయని ఆయన తరచూ చెబుతుంటారు. అయితే ప్రజలతో సంబంధాల సంగతి ఎలా ఉన్నా పార్టీలోని ఇతర నేతలతో, ముఖ్యంగా జిల్లాలోని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో నిమ్మల కిష్టప్పకు ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో నిమ్మల కిష్టప్ప ఆశిస్తున్నట్లు ఆయన కుటుంబానికి 2 సీట్లు దక్కడం దాదాపు అసంభవమే. కేవలం నిమ్మల కిష్టప్ప విషయంలోనే కాదు,
జిల్లాలోని టీడీపీ నేతల మధ్య సఖ్యత చాలా వరకు కొరవడింది. ఈ నేపథ్యంలో ఎవరి టికెట్ వారు దక్కించుకోవడంపైనే అందరి దృష్టి ఉంది తప్ప పక్క వాళ్లకు టికెట్ విషయంలో రికమెండ్ చేసే పరిస్థితులు లేవు. అయితే సిట్టింగుల్లో కొంతమందికి టికెట్ డౌట్ అంటూ అధిష్టానం నుంచి లీకులు అందిన నేపథ్యంలో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికే కాక వారి కుటుంబ సభ్యుల కోసం కూడా టికెట్ల ప్రయత్నాలు చేయడంతో ద్వితీయ స్థాయి నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇలా ఎల్లకాలం వాళ్లకే టిక్కెట్లు కేటాయిస్తుంటే దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బహుముఖ పోరు అనివార్యం కావడంతో ఎమ్మెల్యే, ఎంపీల వారసులకు, ఇతర కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించడం దాదాపుగా కష్టమే. టైట్ పొజిషన్లో ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా గెలుపుకు ఢోకా ఉండదు అనుకున్న స్థానాల్లోనే వారసులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. బీసీలు అధికంగా ఉండే అనంతపురం జిల్లాలో టికెట్లు కూడా ఆ ప్రాతిపదికనే కేటాయించాలని టీడీపీ అధిష్టానం వ్యూహం రచిస్తోంది. మొత్తంగా చూస్తే ఈసారి అనంతపురం జిల్లాలో టికెట్ ఆశావహులు భారీ సంఖ్యలో ఉన్నారు. పైగా వారిలో ఎక్కువ మంది వారసులే కావడం గమనార్హం. మరి చంద్రబాబు ఏ లెక్కలు వేసుకుని టికెట్లు కేటాయిస్తారో చూడాలి.